కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని తలంచుండు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 34 వచనం. అందులో దావీదు సౌలు తిట్టాను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని కూర్చునగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవముల దేవుడు సైన్యం తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నా రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించని చెప్పాను. అది సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండను కాక అని దాచాడు. యెహోవా నీకు తోడుగా ఉండను కాకన్నా. సౌలు ఈ మాట అన్నది కారణం ఏంటంటే మనసు మార్చుకున్నా. దావీదు సాక్ష్యం ద్వారా సౌలు మనసు మారింది. ముందు యుద్ధానికి వద్దన్నాడు. వాడు బాల్యం నుండి యుద్ధ విద్య అభ్యసించిన వాడు. బాబు నువ్వు బాలుడు వాళ్ళు వెళ్ళొద్దన్నా. కానీ సాక్షి చెప్పినప్పుడు నా తండ్రి మందరం కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి గొర్రెను తీసుకుపోతుంటే దాన్ని గడ్డం చీల్చి చంపాను అని సాక్ష్యం ఇచ్చాను. సాక్షి వినిన తర్వాత చాలా అలాగైతే వెళ్ళాను చాలా అది మన సాక్ష్యం ద్వారా అనేకులు మార్పు చెందగలని అర్థం. సాక్ష్యం చాలా గొప్పది అని దిమ్ముడే విన్నా. ఆపత్కాలం ముందు నన్ను వచ్చి మొరపెట్టుము, నేను విడిపించేదను, నేను మహిమెట్టు దేవుని కంటే మనం సాక్షి చెప్పినప్పుడే దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, ఆపదలు విడిపించినప్పుడు మనం సాక్షి చెప్పినప్పుడే దేవుని మహిమ. ఆపద చెప్పిరాదు, ఉదయం రావచ్చు, మధ్య అర్ధరాత్రి రావచ్చు, మరి మనం సాక్షి చెప్పాలి. అందులో ప్రియారా ఆ విధంగా మరి సాక్షిలో దేవుని మహిమ. సౌలు మనసు మార్చుకున్నాం. చూడండి, మనం గమనించేటైతే లూకాసు 8వ అధ్యాయం కూడా ఇక్కడ సాక్ష్యం వినిపిస్తాం. ఏ సాక్ష్యం అంటే 12 ఏళ్ల రక్తస్రావమైన స్త్రీ యేసు వస్త్రం ముట్టుకొనగా బాగుపడింది. లూకాసు 8వ అధ్యాయం 43 చూసినట్లయితే బాగుపడింది. చూడండి, ఆ 43 వచ్చి మనం గమనించినట్లయితే యోగా 8:43లో అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్త స్రావం రోగం గల ఒక స్త్రీ యవన చేత స్వస్థత అందనిదే ఆయన వెనకకు వచ్చి వస్త్రం ముట్టారు. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. గొప్ప విశ్వాసం వచ్చింది. వస్త్రం ముట్టింది, బాగుపడింది. వేసే వస్త్రం వెనకల్లో వచ్చింది. ఆ అసహ్యమైన వస్త్రాలతో వచ్చింది. రక్తం పోతున్న స్త్రీ సిగ్గుపడక విశ్వాసంతో ధైర్యంతో వచ్చి ఆ వస్త్రం ముట్టుకొనగా ఆ గుంపులో దూరి ఎంత పురుషులు ఉన్నప్పుడు కానీ ఆ చుట్టూ జనులు ఉన్నారు. ఇప్పుడు గుంపులుగా ఆయన వెంబడిస్తున్నా వారి మధ్య దూరి ఆ వస్త్రం ముట్టుకున్నప్పుడు వెంటనే బాగైపోయింది, నిలిచిపోయింది. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, దాన్ని ముట్టిన ఎవరైనా చేస్తారుగా అందరూ మేము వెరగమన్నప్పుడు పేరుతో వెళ్ళిన వాళ్ళ జనసమూహం మీద క్లికేసి పడుతున్నారు. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? నన్ను ముట్టిన ఎవరంటే అనేకులు అర్థం. అది మేము ఎరగమన్నా, మాకు తెలియదన్నా. అప్పుడు పేరు అన్నాడు, ప్రభా జన సమూహం నీ మీద క్లిక్కిరిసి పడుతున్నారే అని అర్థం ఏంటి? నిన్ను ఎవరు ముట్టిందంటున్నావే? క్లిక్కిరిసి పడుతున్నారే, ఏలివాడ జనసమూహంలో క్లిక్కిరిసి నీ మీద పడుతున్నారు అనగా. అప్పుడు ఏమనుకున్నారు చెప్పండి ప్రజలు? ఇదేంటి అంతమంది ఆయన పైన పడుతూ ముట్టుకుంటూ పోతుంటే దాన్ని ఎవరు ముట్టింది అంటున్నారే అని జనులు కొంతమంది అనుకోవచ్చు. ఈయన మత్తి చెల్లించిందేమో. అప్పుడు చాలా మంది అన్నారు కూడా. ఏమిటి అంటున్నారే అనుకుంటారు కూడా. అది ప్రభావం అంటున్నా. ఎవడో నన్ను ముట్టాను అంటున్నా. యేసు 40 వచనంలో యేసు ఎవడో నన్ను ముట్టాను, ప్రభావం నాలుగు నుండి వెడలిపోయిందని నాకు తెలిసిందన్న. ప్రభావం నాలుగు వెడలిపోయింది నాకు తెలిసిందన్న. ప్రభావం నాలుగు వెడలిపోయింది అంటున్నా. అంటే ఆయన వస్త్రం ప్రభావం ఉన్నది. ఎవడో అంటే అదేంటి?
ఎవరు పురుషుడు అనుకోవాలి, స్త్రీ పురుషుడు అనుకుని మౌనం ఇంటికి వెళ్ళారు. అప్పుడు అర్థం చేస్తున్నాను, నేను మరుగెండలేదు 40 వచ్చాను అంటుంది అయ్యా. ఆమె అనుకుంటున్నది తాను మరుగెండలేదని ఆ స్త్రీ చూచి వనకు చూచి ఆయన ఎదుట సాగిన పడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టానో వెంటనే తాను ఎలా స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాడు. చాలా అందరూ ఎదురు చెప్పాడు, ఎందుకు పుట్టిందో, ఎలా స్వస్థపడిందో కొంత చెప్పినప్పుడు దేవుని మహిమ ఆ మట్టి వెళ్ళిపోయింటే ఆయన మహిమ వచ్చింది కదా, ఆ మట్టి వెళ్ళలేదు. అందరి దగ్గర సాక్ష్యం ఇచ్చింది వచ్చి, ఈ సాక్ష్యం ద్వారా దేవుని మహిమ చూసారా. కాబట్టి మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ. ఆ స్త్రీ మౌనంగా ఎవడో తన పురుషుడు అనుకుని వెళ్ళిపోయింటే దేవుని మహిమ వచ్చినది కాదు, తను మరుగెండలేదు అనుకున్నాను. అది యెషయా దేమాటనా, యెషయా 29:15లో మమ్మల్ని ఎవరు చూచేద్దరు, మా పని ఎవరు తెలియను, ఆ చీకటిలో తమ క్రియలు జరిగించాలి శ్రమ అన్నారు లేదా, శ్రమ మమ్మల్ని ఎవరు చూచేద్దరు అంటున్నారు. దేవుడు చూసిన తెలియదు చాలామంది. అందుకే దాని దృష్టి నేను మరుగెండలేదు. హెబ్రీ 4:13లో మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నా సమస్తం తేట కనుక మరుగులేక సమస్తం తేట కనిపిస్తుంది నా పౌలు హెబ్రీ పత్రికలో. సమస్తం మరుగులేక తేట కనిపిస్తున్నది, అని మరుగైంది ఏది లేదు అందరి పేర. మరి అందుకే శ్రీ నేను మరుగెండలేదు అని అనుకుని అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చి ఆ సాక్ష్యం దేవుని గొప్ప మహిమ కలిగి అప్పుడు అన్నాడు. అందుకు ఆయన 40 వచనంలో అందుకు ఆయన కుమారి నీ శ్వాసను స్వచ్ఛపరచను, సమాధానం కలదానవై పొమ్మను. కట్టారా ఆ సమాధానం, ఆయన సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన పేరు. ఆయన సమాధానకర్త కాబట్టి సమాధానం వెళ్ళాలి. ఎందుకు సమాధానం వెళ్ళమని తెలుసా, ఇంటికి పోతే సమాధానం ఉండదా మీకు. చాలా డబ్బు ఖర్చు చేసింది, చాలా డబ్బు వ్యయం చేసింది, ఎంతో డబ్బు ఆ యొక్క మరి ఆ రోగం కుదుర్చుకుంటుంది, ఏదో చెప్పులు పడదు, ఇంటికి పోతే చిల్లికి అవ్వలేదు, ఆహారం లేదు, అందువల్ల ఆమెకు మళ్ళా సమాధానం ఉండదేమో అని సమాధానం పోన్నా చూసారా. ఆయన సమాధానకర్త కాబట్టి ఆ సమాధానం పొందామే నెమ్మది వెళ్ళదు. ప్రభావం వెళ్ళిపోయిందంటే అర్థమైంది, ప్రభావం వెళ్ళిపోయిన వస్త్రంలో ప్రభావం ఉంది, ఆ ప్రభావమైన వస్త్రమే ప్రభావం వస్త్రం ధరించాలంటున్నా కీర్తన అంటున్నారు. ఆ యొక్క ప్రభావం వస్త్రంగా ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ధరించుకునే ప్రభావం మీరు గమనించిన వాక్యంలో బాగా కీర్తన 43వ అధ్యాయం కాబోలు అక్కడ అంటున్నాడు ఆయన ప్రభావం వస్త్రంగా ధరించుకుని అంటున్నాడు. ఆయన వస్త్రమే ప్రభావం వస్త్రంగా ధరించుకున్నాడు. గమనించలేరా. కాబట్టి ఆయన మరి ఆ ప్రభావం వల్ల దేవుడు ప్రభావం వస్త్రం ధరించుకున్నటువంటి వారు ఆ ప్రభావాన్ని ముట్టుకున్నది, అదే అర్థం. ప్రభావాన్నే ఆ ముట్టుకున్నది, అందుకే ప్రభావం వెళ్ళిపోయిందని చెప్తున్నా. చూసారా, ప్రభు ఎందుకు మాట్లాడాలంటే నాలోని ప్రభావం వెళ్ళిపోయాను అంటే వస్త్రం ప్రభావం అనమాట అర్థం. ప్రభావం వల్ల వస్త్రం. కీర్తనగాడు మాట్లాడినా కీర్తన 143 కాబోలు చూడండి. ఇక్కడ మీరు గమనించినప్పుడు ప్రభావం వస్త్రంగా ధరించుకుని అని అంటున్నా. ఆయన ప్రభావాన్నే వస్త్రం ధరించుకున్నా. గమనించారా, ఆ ముట్టుకున్న ప్రభావాన్నే. ఇక్కడ చూడండి, మీరు ఒక మాట గమనించినట్టయితే ప్రభు శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మరి ఒక మాట అన్న ఆయన తన వస్త్రం పై వస్త్రమును అవతల పెట్టేసి పాదాలు కడిగా. అదే కీర్తన 14 యోహాను 14 రాయబడింది. కాబట్టి ప్రభావం వస్త్రంగా ధరించుకున్నట్టు మనం చూస్తున్నాం. మీరు గమనించండి, ఆ ప్రభావం ప్రక్కన పెట్టి అంటే
పై వస్త్రం ప్రక్కన పెట్టి వారి పాదాలు కడిగారంటే ఇదే కారణం. గమనించారా? అందుకే ఇక్కడ కీర్తన అడగమంటున్న 93వ అధ్యాయంలో అర్జున యెహోవారాధ్యం చేయించున్న ప్రభావాన్ని వస్త్రంగా ధరించిన. చూసారా? ప్రభావం వస్త్రం ధరించిన. ప్రభావం వెళ్ళిపోయిందన్న, ప్రభావం ఉంటుందన్న, అదనమాట అర్థం. అట్లా తర్వాత సాక్షి చెప్పింది దేవుని మహిమపరిచి, మన జీవితంలో సాక్షి చెప్పి దేవుని మహిమపరిచి కనపరిచి ఆ దీవెన పొంది ఆ నిత్యత్వం వాడు శ్వాస పొందడానికి ఆత్మదాన్ని సహాయం చేసి సిద్ధపరచను కాక. ఆమె ప్రార్థిస్తున్నాం. ప్రభా దాయమేళ కృపాల తండ్రి, ఆశ్చర్యకరణ మీ ఘనమైన స్థుతులు స్తోత్రం చేస్తున్నాం. ఉంటారు మాత్రం అద్భుతం ప్రభా. మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెప్పడానికి అర్థం కాకుండా అందరూ వాక్యం చేసి స్తోత్రం చేయాలి. ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తిని బట్టి ఆశించి వారి కోరిక నెరవేర్చి అప్పులు తరగని సమాధానం దా యేసు ప్రభు ద్వారా వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమె నా ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ మళ్ళీ మన ప్రభు వచ్చి పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమె